ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది మనం లాంగ్ వీడియో చేయక. ఇక ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా మంది చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు. నాకు చాలా మెసేజ్ కూడా వస్తున్నాయి. అండ్ నేను చాలా షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నా. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడడం లేదు. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఇక లాంగ్ వీడియోలోనే ఒక మంచి వీడియో చేసి పెడతామని అయితే ఇట్లా మీ ముందుకైతే వచ్చిన. మరి ఈ వీడియో చాలా మందికి చేరాలి కదా. షేర్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? ముందుగా లైక్లు కొట్టాలి, తర్వాత సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక చాలా మందికి షేర్ అవ్వాలి కాబట్టి వెంటనే షేర్ కూడా చేయండి. ఇక డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోరి. ఇక ముచ్చట ఏంటంటే ఫస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూడరు, అప్పుడే మీకు పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తున్నాయి, ఎటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకోవాలి, అసలు 6 లక్షలు ఎందుకు కట్టాలి, 10,000 ఎందుకు కట్టాలి, మీ సేవలో అప్లై చేయడం కరెక్టేనా కాదా, అసలు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎవరికి ఫోన్లు చేయాలి, ఇక ఇటువంటి డౌట్ల గురించి అన్నిటి గురించి మనం మంచిగా మాట్లాడుకుందాం. ఏంటి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసారు కదా, లైక్ కొట్టరు కదా, మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ఇక ముచ్చట ఏంటంటే ముందుగా ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి చాలా మందికి ఇల్లు అయితే కట్టించింది. ఇందిరమ్మ ఇండ్లు గవైతే ఫ్రీగా వస్తున్నాయి. కానీ చాలా మందికి ఏం జరిగిందంటే ఇల్లులు ఉన్నోళ్ళకే ఇల్లులు వచ్చినాయి, లేని వాళ్ళకి ఏం రాలే అనమాట. ఇక ఇల్లులు ఉన్నోళ్ళకే మా గల్లీలో కూడా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి సిగ్గువా చెప్పుకుంటే నిజంగా నేనైతే మస్తు షాక్ అయినబ్బా. ఏమన్నా అంటారు కానీ ఇంకా ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చింది, ఇల్లు లేని వాళ్ళకేమో ఇల్లే రాలేదు. మరి ఎట్లా వచ్చినాయి గిళ్ళకి అంటే లంచం వలన. ఇప్పుడు పైన అధికారి మనకు తెలిసిన ఉన్నాడు అనుకోరు, ఇక ఇంత లంచం ఇచ్చిరే అనుకోరు, ఇక అయిపోయి లేనంది పేరు తీసేసి ఉన్నని పేరు ఎక్కిచ్చే. అసలు గీనకి ఏం పోయే కాలమో ఏమో నాకు అర్థం కాదు. ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము ఉన్నాడు కూడా ఎందుకు గంతానము అనేకం పాకులాడుతున్నాడు, నాకు కావాలని ఇల్లు కావాలని. ఎందుకని ఏం చేసుకుంటారు చెప్పురి? లేనోళ్ళన్నా పోయే ఇంట్లో ఉంటారు కదా. నన్ను అంటారేమో నీకు లేదా ఇల్లు, నువ్వెందుకు అప్లై చేస్తున్నావు అంటే నేను అప్లై చేయలేదు, ఒక్కసారి చేసిన కానీ రాదని చెప్పేసిన తర్వాత ఇక నేను మళ్ళీ ఇందిరమ్మ జోలికే పోలేదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది. ఇల్లు మీదనే ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉండొచ్చు గంతే. మాకైతే ఇల్లు ఉందనుకోరి. ఇక నీ గురించి ఎందుకు లేదు, నాకు ముందు డౌట్ లేదు, క్లియర్ చేయంటారేమో చెప్తా. ఇప్పుడు ఇండ్లేమో ఉన్నోళ్ళకే పోయినాయి. ఇక చాలా గడబడి జరిగింది. ఉన్నోనికి వచ్చినాయి, లేనోనికి వచ్చినాయి, సగం అటు సగం ఇటు అయిపోయింది. కాబట్టి ఇంకా చాలా మందికి హైదరాబాద్లో ఉండేటోళ్ళకి అందరికీ, కిరాయికి ఉండేటోళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇద్దామని సర్కార్ అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఈ హైదరాబాద్లో ఉండేటోళ్ళకే ఎటువంటి వాళ్ళకి వస్తాయి? ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూడా డబ్బులు ఉన్నోళ్ళు కూడా కిరాయిలు కట్టుకుంటూ ఉంటారు, లేనోడు కిరాయి కట్టుకుంటూనే ఉంటాడు. కొంతమందికి ఏమో ఊళ్ళో ఇల్లు పెట్టుకొని ఇక్కడ కిరాయిలు కట్టుకుంటూ జాబులు చేసుకుంటూ కూడా ఉంటారు. అంటే ఊళ్ళో ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఇక్కడ కిరాయిలు కట్టుకుంటూ జాబులు చేసుకుంటూ కూడా ఉంటారు. కొంతమందికి ఏమో ఊళ్ళో లేక, సిటీలో లేక చాలా గరీబ్ బతుకుతారు చూడు, గసుంటోళ్ళకు కూడా కిరాయిలు కట్టుకుంటూ ఉంటారు అనమాట. మరి గాళ్ళకు వస్తుందా? ఊళ్ళలో ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి సిటీలో కిరాయిలు కట్టుకుంటే వాళ్ళకి వస్తుందా? ఎవరికి వస్తుంది అంటే నీ పేరు మీద ఊళ్ళ జాగా కానీ ఇల్లు కానీ ఎటువంటి ఆస్తి నీ పేరు మీద లేకపోతేనే గీ ఇల్లు అయితే గవర్నమెంట్ ఇస్తుందంట. ఇక ఏదైనా ఇంత జాగనో ఇంత గుంటనో ఏదో ఉందనుకోర్రి, ఏం రాదు. ఇక ఫస్ట్ మీరు 10,000 కట్టురు, 20,000 కట్టురు, ఇంకా రాదు, గవర్నమెంట్ ఇయ్యదంట. మరి గంత గట్టిగా చెప్తుంది. మరి ఉన్నోనికి ఇస్తారేమో ఈసారి కూడా, అప్పుడు ఇచ్చారు కదా ఫ్రీ ఇండ్లకి, ఇప్పుడు గట్లనే ఇస్తారేమో కదా అంటే గదే. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ 10,000 ఎందుకు కట్టించుకుంటున్నారు? ఆ 10,000 కట్టించుకొని వెరిఫికేషన్ చేస్తారంట. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ అమ్మ నాయన ఆధార్ కార్డు, ఇక మీ ఇంట్లో ఆధార్ కార్డు అన్నీ తీసుకొని వెరిఫికేషన్ చేస్తారంట. అంటే ఈ వ్యక్తి పైన ఎక్కడి నుంచి అయినా సరే ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఉంటే వస్తాయా రావా అనేది పూర్తిగా కొల్ల మంచిగా వెరిఫికేషన్ అయితే అవుతుందంట. వెరిఫికేషన్లా మీకు ఎటువంటి ఆస్తిపాస్తు రాదు, ఇక ఏం దిక్కే లేదు అనుకున్నోడు 10,000 కట్టినప్పుడు సెలబ్రిటీ అంట, గయనకే ఇల్లు వస్తుందంట. ఒక్క నిమిషం ఆగురు, ఫోన్ వస్తుంది ఇప్పుడే. గయనకే ఇల్లు వస్తుందంట. ఇక అమ్మ తరపు నుంచి, అయ్య తరపు నుంచి ఏదైనా ఆస్తిపాస్తు వచ్చిందనుకోర్రి, మీకు ఇల్లు రాదు, ఏం రాదు. ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి మీకు ఆస్తిపాస్తులు ఎంతో అంతా ముట్ట చెప్తారు కదా. మరి గసంటోళ్ళకి ఎందుకు ఇస్తారు ఇల్లు? కష్టం చేసుకుని బతికేటోళ్ళకు కావాలి కానీ ఆస్తిపాస్తులు వచ్చేటోళ్ళకి ఇల్లు ఎందుకు ఇస్తారు? ఇల్లు ఇయ్యరంట. మరి ఇది ఎంతగానము జాగ ఉంటుంది అంటే ఒక హాలు, బెడ్రూము, కిచెను, ఓపెన్ కిచెన్ అంటున్నారు. వాష్ ఏరియా కూడా వస్తుందో రాదు, చాలా చిన్నగా ఉంటుంది అంత గుడ్డగా. మరి డబల్ బెడ్రూమ్లు ఉంటేనే మంచిగా ఉంటుంది, పిల్లలు పెరుగుతారు. మరి గాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు
కిరాయి కొనేటోళ్ళు కూడా మరి బుడ్డ రూమ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు కిరాయిలు 10,000 20,000 కిరాయిలు కట్టించుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా పెద్దగా కడుతున్నారా కానీ ఇక గాళ్ళ దగ్గర కూడా కిరాయికి కట్టడం కంటే ఇదేదో 6 లక్షలు కట్టి చిన్నదో పెద్దదో కొన్ని బతికి నన్ను రోజులు కష్టం చేసుకున్న రోజులు కొంచెం సెట్ అయ్యేదాకాకి ఇందిరం ఇండ్లు వచ్చినాయి అనుకో, కిరాయి అప్పుడు తప్పుతుంది కదా, కిరాయి కట్టే పైసలు ఏవో వెనకేసుకుంటారు కదా అనే లెక్కలో చాలా మంది అప్లై చేసుకుంటున్నారు అనమాట. ఇక ఇంకొకటి 10,000 ఎందుకు కట్టాలని చెప్పినా కదా వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి, ఇక 10,000 ఫామ్ ఫిలప్ చేయడానికి ఇంకా 100 రూపీస్ కూడా కట్టాలంట. ఇంకా 100 రూపీస్ కూడా కట్టి ఈ 10,000 కడితే అప్పుడు ఇందిరమ్మ ఇండ్లకి నువ్వు ఓకే సెలెక్టెడ్ అనుకున్నోనికి ఇక ఇందిరమ్మ ఇల్లు మీరున్న ఏరియాలోనే కడతారంట. ఇక 10,000 కట్టి నీకు సెలెక్టెడ్ కాదు, నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు అనుకున్నోనికి పైసలు వెంటనే కొడతారంట. మన 10,000 ఏడికి పోవు, కట్టేటోళ్ళు కట్టుర్రి, కట్టనోళ్ళు గమ్మున ఊకోర్రి. ఎందుకంటే అంటే రావు అని తెలిసినాకలు కూడా కట్టడం వేస్ట్ కదా. లేదు మాకు ఆ నాయకులు తెలుసు ఈ నాయకులు తెలుసు పైసలు మాకు పైసలు కడితే ఏంది వస్తుంది ఇల్లు అనుకుంటారు. ఇక మీ ఇష్టం. మరి ఈసారి గట్టిగా స్ట్రిక్ట్గా ఎవరికి ఇయ్యం అని చెప్పేసి గట్టిగా అంటున్నారు. ఇచ్చేటోళ్ళకే ఇస్తాం, గరీబ్ గానికే ఇస్తాం అంటున్నారు. మరి చూడాలి. మళ్ళీ ఇంకొకటి వీటి అన్నిటి గురించి డౌట్స్ ఉన్నాయి. మరి మేము వాళ్ళకి ఫోన్ చేయాలి, మాట్లాడాలి, ఎట్లా ఏం సంగతి అని కూడా అడిగారు చాలా మంది. ఇక గాలందరికీ ఒక మంచి హెల్ప్ లైన్ కూడా తీసుకొచ్చిన. ఇక ముచ్చట ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి రాసుకోరి 04024603572. ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి అనుకోర్రి, మీరు ఏ డౌట్ ఉన్నా క్లియర్ కట్గా చెప్తారంట. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారంట, తెలుగులో మాట్లాడతారంట, హిందీలో మాట్లాడతారంట. ఇక ఈ 3 లాంగ్వేజ్లలో ఎవరో అయితే మాట్లాడతారో వాళ్ళందరికైతే ఈ నెంబర్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడుతుందంట. ఇక మరి టైమింగ్స్ ఏంది అంటారేమో, టైమింగ్స్ వచ్చేసి పొద్దుగల 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పనిచేస్తుంట ఈ నెంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నెంబర్కి అయితే ఫోన్ చేయరు. మళ్ళీ ఇక ఇంకొకరు అడిగారు నాకు, ఏంటి అంటే నాణ్యమైన సిమెంట్ వాడరా, మంచిగా క్వాలిటీ లేని వాడతారేమో, 6 లక్షలకి ఎందుకు అవసరమా అని కూడా అంటున్నారు. గన్ని బిల్డింగ్లు కడుతున్నారు, నాణ్యమైన ఇప్పుడు అపార్ట్మెంట్లు కడుతున్నారు చాలా మంది. మంచి సిమెంటే కడతారు కదా. ఏదైనా కూలిపోయింది అనుకోరు, ఏదైనా అయింది అనుకోర్రి, వాళ్ళు బిజినెస్లో చేస్తారు చెప్పుర్రి. ఖచ్చితంగా నాణ్యమైన సిమెంటే వాడతారు. ఇక కొంతమంది మనం ఒకటి చెప్తే ఆపోజిట్ వాళ్ళు ఇంకొకటి చెప్తారు. ఇప్పుడు నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా, నువ్వు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. కాకపోతే నేనేంది జనాలకి చెప్పాలి, ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అరే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, చాలా మంది నువ్వు వీడియోలు చేస్తున్నావు కానీ రిప్లై ఇవ్వట్లేదు కూడా అంటున్నారు. మనకి ఏడ కుదురుతుంది రిప్లై ఇనికి? పొద్దుగల వీడియోలు చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, పొరగాలను స్కూల్కి పంపించాలి, నేను ఆఫీస్కి పోవాలి, ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంట్లో పని యథావిధిగా గవే పనులు ఉంటాయి. మరి ఇక రిప్లైలు ఇచ్చేంత టైం లేదు. అందుకే నేను ఎక్కువ శాతం రిప్లైలు ఇవ్వను. కామెంట్లు కూడా తక్కువ చూస్తాం. మెసేజెస్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తేనే గవ్వే చూస్తాను అనమాట. ఇక కామెంట్లు కూడా చూసుడు తక్కువనే నేను. ఇక కామెంట్లు అయితే ఇక మా ఇంట్లో వాళ్ళు చదువుతారు, చూసి చెప్తారు గిట్లా గీళ్ళు మాట్లాడారు, గిట్లా గాళ్ళు మాట్లాడారు అని చెప్పేసి. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్స్ అన్నీ వస్తాయి. ఇక నెగిటివ్ వచ్చినాయి ఇట్లా దులిపేసుకోవాలి. ఇప్పుడు నెత్తి ఆరబెట్టుకుంటే జుట్టు ఎట్లా దులుపుకుంటాం, గట్టు దులిపేసుకోవాలి. పాజిటివ్స్ మొత్తం మైండ్కి ఎక్కించుకొని మళ్ళీ మంచిగా మాట్లాడాలనేది నా నిర్ణయం అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయరు. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఇందిరం ఇండ్ల గురించి. ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోయినా అంటే నేను సాధ్యమైనంత వరకు ఏ పాయింట్ మర్చిపోలేదు, అన్నీ చెప్పినానే అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కదా, అరే నువ్వు అక్క ఈ పాయింట్ చెప్పలేదు, ఈ చెప్తాను ఈ చెప్పనులో మర్చిపోయినా అంటారు కదా, గుర్తు చేయర్రి. గుర్తు చేస్తే తప్పేమని చెప్పుర్రి, మంచిగా పూర్తి డీటెయిల్స్ కొల్ల చెప్పేస్తా. ఇంకా మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉంది స్వీటీ మార్కండయ్య అని చెప్పేసి, యూట్యూబ్ స్వీటీ మార్కండయ్య ఉంది, ఫేస్బుక్ స్వీటీ మార్కండయ్య ఉంది. ఇక ఈ ఛానల్ అయితే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టుర్రి. ఎందుకంటే మనం ఏ వీడియో చేసినా షార్ట్ రూపంలో అయితే పర్ఫెక్ట్గా ప్రతి వీడియో వస్తూనే ఉంటుంది అనమాట. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా 4-5 వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి. ఇంకా ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏం చెప్పాలంటే కనుక ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఊరికి అవతల కట్టారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఊరికి అవతల కట్టిర్రు, సదుపాయాలన్నీ సిటీలో ఉన్నాయి, ఊరికి అవతల కట్టిర్రు. మరి ఊరి యువతలో ఉన్న వాళ్ళకి ఇస్తే మంచుకుంటుంది చాలా మంది అనుకున్నారంట. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మనం ఏ ఏరియాలో ఉన్నామో, ఏ నియోజకవర్గంలో ఉన్నామో నియోజకవర్గంలోనే అప్లై చేసుకుంటేనే ఆ ఇల్లు వస్తుందంట. ఇప్పుడు ఉదాహరణకి నేను పటాన్చెరులోనే ఉన్నాను అనుకోర్రి, గీడ అప్లై చేసుకున్నాను అనుకోర్రి, నాకు ఇక్కడ రాదు. నేను చింతల పోయి అప్లై చేసుకుంటూ వస్తుంది. మీరు బాలనగర్లో ఉన్నారో, లేకుంటే ఐడిపిఎల్ ఉన్నారో, లేకుంటే ఏ ఊళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ నర్సాపూర్ ఉన్నారో, అటువంటి నియోజకవర్గంలో ఉంటే
ఆడ కాకుండా మీ సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి ఏ నియోజకవర్గం వస్తుందో గా నియోజకవర్గంలో అప్లై చేసుకుంటేనే వస్తుందంట. వేరే వేరే నియోజకవర్గంలో అప్లై చేసుకుంటే మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా రాదు. ఫామ్ అనేది పర్ఫెక్ట్గా ఫిలప్ చేసి అప్లై చేయుర్రి. ఎవరేం టెన్షన్ పడకూరి. ఫస్ట్ ముందుగా నేను చెప్తుంది ఏంటంటే, మీకు ఎటువంటి నుంచి రూపాయి రాదు ఆమ్దాన్ అనుకున్నలే ఈ అప్లికేషన్లు అయితే పెట్టుకోర్రి. మీకు ఆమ్దాన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనుకున్న పెట్టుకోకూరి. ఇంకొకటి 10,000 పోతే వస్తుందా లేకుంటే అనుకున్న కూడా పెట్టుకోరు. మీరు 10,000 కట్టినా కానీ ఫుల్ డీటెయిల్గా వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈసారి గట్టిగా చెప్తున్నారు, ఏం గతిలో ఉన్నోనికే పూరి గుడిసెలు ఉన్నోనికే ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. పూరి గుడిసెలు లేకుండా మంచిగా ఇండ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లతోటి వాళ్ళు మంచిగా ఉంచుతామని కూడా చెప్తున్నారు. మరి పూరి గుడిసెలు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్లు అయితే రాయిర్రి. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది అప్లై చేసుకున్నారు చెప్తారు కదా, కామెంట్లు రాయరు. వాళ్ళ మంచి మంచి అప్డేట్స్ కావాలంటే కామెంట్లు కూడా చెప్పుర్రి, మాట్లాడదాం దాని గురించి. సరేనా? బాయ్. మళ్ళీ